హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చక్కెర పొంగల్ చేస్తున్నాను అన్నమాట. దానికోసం నేను ముందుగా బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యం కడుక్కున్నాను. గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఇలాచీ వేసుకున్నాను. సరిపడా వాటర్ వేసుకొని నేను పొయ్యి పైన పెట్టేసుకున్నాను అన్నమాట. అది బాగా మనకు ఉడకాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం పక్కన నేను కొంచెం నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. దాంట్లో నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు నేను ఆల్రెడీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కలు అనేది మనం నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ఓకేనా, ఇదిలో వేయించుకోవాలి, కొంచెం దూరగా వేయించుకోవాలి. స్వీటు బాగుంటుందండి, హెల్దీ కూడా. బియ్యం, పెసరపప్పు, బెల్లం, కొబ్బరి, నెయ్యే కదా, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ టైంలో మనకు టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది, తినొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం దాంట్లో బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. చూడండి, నేను బెల్లం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి. ఓకేనా, బెల్లం, షుగరు 2 వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను ఫస్ట్ బెల్లం వేసాను, ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. చూడండి, మనకు స్వీట్కు అంటే ఇప్పుడు 1.5 గ్లాసు కదా పప్పు బియ్యం కలిసి, అది బెల్లం షుగర్ కూడా అంతే తీసుకుంటే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచిగా సరిపోతుంది మనకు. చూడండి, మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అవి వేయించుకున్నాను కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్ ఉంటుంది కదా, అందుకని నేను నెయ్యి ఎక్కువనే వేసానండి. ఇలా చక్కగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మనకు ఆ బెల్లం అనేది కరిగిపోవాలండి. అప్పుడు మనకు కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది స్వీట్ అనేది. ఓకేనా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఈ కొబ్బరి, నెయ్యి ఇదంతా వేసేసుకోవాలండి. చూడండి, ఎంత నెయ్యి, అసలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నెయ్యి ఎక్కువ తినని వాళ్ళు కొంచెం వేసి అవి వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి, ఇలా అయింది. స్వీట్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేద్దాం. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనం కాజు అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో లేవు కాబట్టి నేను వేయలేదు. ఉంటే మీరు అవి కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను. చూడండి, ఎంత చక్కగా ఉందో. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.